నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయితే ముగిశాయి. జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 116 మున్సిపాలిటీలో 70 మున్సిపాలిటీ చైర్మన్లు, అదేవిధంగా 7 కార్పొరేషన్లో 4 మేయర్ పదవులు ఇవ్వాలని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వారు ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి వారి యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు ఉన్నారు. వారి అభిప్రాయం ఏంది, వారు ఏం డిమాండ్ చేస్తున్నారో అడిగి తెలుసు. అన్న చెప్పండి, అసలు ఎందుకు 70 అడుగుతున్నారు? ఎస్ దుర్గయ్యగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్ ఎన్నికల లోపల, అదేవిధంగా 7 కార్పొరేషన్ స్థానాల లోపల అత్యధికంగా గెలుపొందినటువంటి బీసీలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఏదైతే బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ మేరకు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 53% బీసీలకు టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 53% కేటాయించడం జరిగింది. బీజేపీ 49% కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదైతే మీరు 53% రిజర్వేషన్లు 31% అయినా మీరు ఓవరాల్గా 53% ఇచ్చామని చెప్పి ప్రకటించుకున్నారు. కాబట్టి అదే దామాషా ప్రకారంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్లు ఏదైతే 116 మున్సిపల్ చైర్మన్లకు గాను 70 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో 80 మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతూ ఉంది. కాకపోతే 80లో 60 ఏమో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 13 మున్సిపల్ చైర్మన్ల లోపల బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అందులో 10 చైర్మన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 7 కార్పొరేషన్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఈ 7 కార్పొరేషన్లు ఆల్రెడీ 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. అదేవిధంగా కరీంనగర్లో బీజేపీకి ఆ యొక్క స్థానం వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్పొరేషన్లో కూడా 7లో ఒక 4 ఏమో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అదేవిధంగా కరీంనగర్లో బీజేపీ పార్టీ బీసీలకు ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావుకు, అదేవిధంగా మరి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారికి నిజంగా మీరు బీసీ వాది అయితే ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ వాతావరణం తీసుకొస్తా ఉన్నామంటే, ఈరోజు వీళ్ళు ఈ యొక్క అభ్యర్థులను మొత్తము సంతలో పశువుల్లాగా ఈరోజు వాళ్ళందరినీ తీసుకెళ్ళి క్యాంపుల పేరు మీద ఈరోజు యూపీ నుంచి మొదలు పెట్టుకుంటే గోవా వరకు వివిధ రాష్ట్రాలకు తరలించి క్యాంపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ క్యాంపు రాజకీయాలలో ఏం చేస్తారంటే, గెలిచే గుర్రాలకే మేయర్ అభ్యర్థి అని చెప్పేసి ఇలా కోట్లాది రూపాయలు చేతులు మారేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి వందల కోట్లు పెట్టేసేసి ఈరోజు మేయర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా గిటాన్ అయ్యేటువంటి పరిస్థితి బీసీలో లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క గెలుపు గుర్రాల పేరుతోటి విచ్ఛిన్నం చేస్తామంటే చూస్తూ ఊరుకోము. కాబట్టి ఏదైతే మీరు ఈ యొక్క పొలిటికల్ విజన్ లోపల బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. ఆ 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామన్నారు ఏడాదికి, అది ఇవ్వలేదు. అదేవిధంగా మంత్రివర్గంలో బీసీలకు 50% టికెట్ ఇస్తే అది యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామన్నారు, అది చేయలేదు. నామినేటెడ్ పదవులో కూడా బీసీలకు 50% పదవులు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. ఎమ్మెల్సీలలో కూడా ఇవ్వలేదు. అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, కాంట్రాక్టర్ల పరంగా, కార్పొరేషన్ల పరంగా ఎక్కడ కూడా మీరు బీసీలకు న్యాయం చేయలేదు. కాబట్టి చెయ్యకున్న పంచాయతీ ఎన్నికలో మీరు 17% ఇస్తే 52% గెలిచినాం. ఇలా 53 ఇచ్చేస్తే 60% పైగా గెలిచి చూపించినాం. కాబట్టి మా జనాభా దామాష ప్రకారంగా మీకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు, బీజేపీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మున్సిపాలిటీలో 116 చైర్మన్ ఉంటే అందులో 56% బీసీలకు ఇవ్వాలని చైర్మన్లు, అదేవిధంగా 7 కార్పొరేషన్లో మేయర్లుగా ఉంటే 7 మేయర్ సీట్లు ఉంటే బీసీలకు ఒక 5 మేయర్ సీట్లు రావాలన్న ఉద్దేశంతో ఇలా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల ఓట్లు లేనిదే ఏ నాయకుడు గెలవలేడు. బీసీలు ఓట్లు లేనిదే ఏ పార్టీ కూడా గెలవలేదు. మీరు డబ్బులకు కానీ పార్టీ జెండాలో ఎజెండాలో పార్టీ నాయకులు చూసినటువంటి ఓటేసే స్థితిలో ఈరోజు బీసీలు లేరనేది మరొకసారి ప్రస్ఫుటమైంది.
బీసీలకు మీరు మున్సిపల్లో 28%, అదేవిధంగా కార్పొరేషన్లో 20%, మున్సిపల్లో 31% ఇస్తే ఇవాళ 57% వరకు బీసీలు గెలిచారు. ఇప్పుడు చైర్మన్లు చేసుకోవాలి. ఈ గెలిచిన వాళ్ళందరూ ఎత్తుకపోయి డబ్బులు పెట్టి దశకం పెట్టి కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ చైర్మన్లు ఆధిపత్య వర్గాలు ఓసీ వర్గాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కావున మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 85 నుంచి 90 మున్సిపాలిటీ గెలిచింది. దాంట్లో మీరు 56% కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇచ్చి రేవంత్ రెడ్డి వారి యొక్క బీసీ ఒక 47% రిజర్వేషన్ ఇస్తారని దాని మీద ఆ స్టాండ్ మీద నిలబడాలి. మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అదే బీజేపీ పార్టీ బండి సంజయ్ అన్న కరీంనగర్లో ఒక మేయర్ స్థానం మనం గెలుచుకున్నాం. ఆ మేయర్ స్థానాన్ని కూడా బీసీలకు ఇవ్వండి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఆది నుంచి కూడా బీసీ వ్యతిరేక విధానాలు చేపడతా ఉంది. ఈ రాష్ట్రంలో బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి మీరు రామచంద్రరావు ఒక బ్రాహ్మణికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సమర్థవంతమైన వాళ్ళు ఉన్నా కూడా అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులు చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ కేంద్రంలో ఉన్నాయి. ఇంతవరకు దాని గురించి ఊసెత్తలేదు. నిన్న మొన్న 3 రోజుల కింద మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద్రన్న గారు దాని మీద పార్లమెంట్లో సొంత పార్టీ మీదనే ఆయన లేవనెత్తడం జరిగింది. మరి తెలంగాణ నుంచి 2 బిల్లులు వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయి. ఆ బిల్లుల పరిస్థితి ఏంది అని అన్నప్పుడు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరు రాజేంద్రన్నకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు అసౌద్దీన్ కూడా, ఎందుకంటే అసౌద్దీన్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరందరూ పార్లమెంట్లో మాట్లాడాలి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ చేసినటువంటి రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా ఇంతవరకు బీసీ బిల్లు గురించి పార్లమెంట్లో మాట్లాడలేదంటే రాహుల్ గాంధీ కూడా బీసీల విషయంలో సుముఖంగా లేడని అర్థమవుతా ఉంది. 3 పార్టీలు దుర్మార్గంగా తయారైనాయి అనేది కంపల్సరీ మేము చెప్పగలే చెప్తా ఉన్నాం. ఈ 3 పార్టీల కుట్రలు చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యూజీసీ బిల్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను నివేదిక జారీ చేసిన తర్వాత ఎమ్మటే ఆధిపత్య వర్గాలు లక్నో, ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులారా, ఉత్తర భారతదేశంలో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో పెద్ద జడ్జి లాంటి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. యూనివర్సిటీలో ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. మన దగ్గర కూడా జడ్జి లాంటి ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. యూజీసీ గ్రాంట్ కమిషన్కి వ్యతిరేకంగా ఈరోజు దాన్ని నిలిపేసి స్టే తీసుకొచ్చి ఆధిపత్య వర్గాలు నిలిపేసినాయి. గుప్పెడు మంది ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలంతా ప్రదర్శిస్తూ ఉంటే 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు యూజీసీ కమిషన్ గ్రాంట్స్ ఏదైతే నివేదికని జారీ చేసిరో, నియమావళిని జారీ చేసిందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని తెలియజేస్తూ కంపల్సరీ ఈ రాష్ట్రంలో చైర్మన్లో కానీ అదేవిధంగా కార్పొరేషన్ మేయర్లో కానీ 56% ఇవ్వాల్సిందే. బీసీలకు దక్కాల్సిన బీసీ పొలిటికల్ ఫ్రంట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.